పుణ్యక్షేత్రం అదిగోండి, చర్చ్ ఆఫ్ ద నేటివిటీ. ఇది 4వ సెంచరీలో నిర్మించారని చెప్తున్నారు. ఈ పైన చర్చ్ అంతా, అంతకుముందు లోపల ఒక కేవ్ లాగా ఉంటుంది, అక్కడే జన్మించారు జీసస్. ఇదిగోండి మొత్తం విశాలంగా ఉంది, కొన్ని వేల మంది వచ్చినా కూడా సరిపోతుంది. స్టార్టింగ్ లోనే చూడొచ్చు బెత్లెహెమ్ పీస్ సెంటర్ అని రాసింది. గ్యాలరీస్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్, ఆడిటోరియం, ఆర్కియలాజికల్ మ్యూజియం, లైబ్రరీ, బుక్ స్టోర్, టూరిస్ట్ పోలీస్ టీ పోయింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్, చర్చ్ ఆఫ్ ద నేటివిటీ అండ్ పిల్గ్రిమేజ్ రూట్ బెత్లెహెమ్. లోపలికి వెళ్దామా? ఈ అద్భుతమైన కట్టడం చూడండి, మొత్తం లైమ్ స్టోన్ తో నిర్మించిన చర్చ్ అమోఘంగా ఉంది. 40 అడుగులు ఎత్తు ఉండొచ్చు ఈ ప్రహరీ కూడా. పైన చూస్తే గంటలు ఉన్నాయి చూడొచ్చు, సిలువు బొమ్మ. నేను చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక మిత్రుడు పరిచయం అయ్యారు, తను నాకు హెల్ప్ చేస్తున్నారు, మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? Hamza, you're welcome to Bethlehem. Hamza? I am Hamza. Hamza, local guide from Bethlehem. అదిగోండి హంజా అని పిలుస్తారు, లోకల్ గైడ్. We'll start inside. Yeah, thank you. Thank you. Come. కరెక్ట్ గా చర్చ్ ఆపోజిట్ లో మనకు ఒక మాస్క్ ఉంటుంది. ఇది అమర్ ఖతాబ్ అనే ఒక పర్సన్ నిర్మించారని చెప్తున్నారు. 1200 సంవత్సరంలో ఒకప్పుడు ఇదంతా మార్కెట్ ఉండేదంట. కరెక్ట్ గా 100 సంవత్సరాలు వెనక కూడా ఇక్కడంతా గొర్రెలు, కూరగాయలు, పళ్ళు అన్ని సేల్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉండేవారంట. ఇప్పుడు ఈ చర్చ్ను చూశారు, ఇంతకుముందు అసలు ఇది ఒక ప్యాలెస్ లాగా ఉంది. ఇప్పుడు ఇది ఇలా ఉండే కాదంట, ఇంతకుముందు ఒక చిన్న రూమ్ గా నిర్మించారంట. ఇప్పుడు కాదు, కరెక్ట్ గా 336 ADలో హెలీనా ఉన్నారు కదా, మదర్ ఆఫ్ కాన్స్టంటైన్, తను నిర్మించారంట ఫస్ట్ రోమన్ పీరియడ్ టైంలో. అలాగే ఇక్కడ 540 సంవత్సరంలో జస్టిన్ నిర్మించింది ఈ ప్యాలెస్ మొత్తం. చూడండి భారీగా, ఎంత భారీ ఎత్తుగా నిర్మించారో. అలాగే ఇక్కడ అర్మేనియా ఉంటుందంట, అలాగే ఆర్థోడాక్స్ ఉంటుంది, అలాగే క్యాథలిక్ కూడా ఉంటుంది. మొత్తం 3 భాగాలుగా విభజించబడిందని చెప్తున్నారు. మొత్తం అందరూ మళ్ళీ క్రిస్టియానిటీనే ఫాలో అవుతారు. ఇక్కడ మేరీ మాత ఇజ్రాయెల్లో ఉండే నజరెత్ లో ఉండేవారు. అక్కడి నుండి బయలుదేరి తను గర్భం ధరించినప్పుడు ప్రసవించాలి కాబట్టి ఇక్కడికి వచ్చారంట బెత్లెహెంకి. మామూలుగా అప్పట్లో రోమన్ పీరియడ్ లో తప్పకుండా డబ్బులు పే చేయాలని చెప్పి అనేవారంట. తప్పకుండా గర్భం ధరిస్తే అది డెలివరీకో మరి ఎట్లానో డబ్బులు కూడా లేవన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో మీరు కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆవిడ ఇక్కడికి వచ్చి బెత్లెహెంలో మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడికి ఒక కేవ్, ఒక గుహలాగా ఉంటే అక్కడ గొర్రెలు ఉన్నాయంట. ఆ ప్రదేశంలో తను జన్మనిచ్చారు యేసు ప్రభుకి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, చర్చ్ లోపలికి చూసుకోవడానికి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, 540 సంవత్సరంలో జస్టిన్ నిర్మించారని చెప్పుకున్నాం కదా. ఈ మొత్తం చర్చ్ ఒక ప్యాలెస్ లాగా ఉండేది, ఈ పవిత్రమైన ప్రదేశం. ఆ పైన చూస్తున్నారు, అది ఉండేదంట అసలు డోరు చాలా పెద్దగా. అప్పట్లో హార్సెస్ అట్లా జనం అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఇక్కడ మెల్లమెల్లగా మళ్ళీ తర్వాత మనం చూసుకుంటే క్రూసైడర్ డోర్ అని చెప్పి చెప్తున్నారు. మధ్యలో ఇంకో లేయర్ వచ్చింది చూశారు, అది క్రూసైడర్ డోర్ అంట. అదంతా క్లోజ్ చేసేసి చిన్నగా ద్వారం పెట్టారు. ఆ తర్వాత రీసెంట్ గా ఆటోమన్ ఎంపైర్ ఉన్నారు చూసారు, వాళ్ళు ఇంకా చాలా చిన్నగా పెట్టేశారు చూసారా. ఇది కేవలం 4 అడుగులు ఎత్తే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని రెస్పెక్ట్ ఇవ్వడానికి. అప్పట్లో గుర్రాలు వేసుకుని డైరెక్ట్ గా చర్చ్ లోపల దాకా వెళ్ళిపోయేవారు కదా, అది కరెక్ట్ కాదని చెప్పి ఈ డోర్ ఎంత మెల్లగా చిన్నగా అయిపోయింది చూడండి. ఇది చాలా మంచి విషయం కూడా, ఇలాగ చిన్నగా చేయటం. ఇప్పుడు హార్సెస్ అన్ని బయట వదిలి అప్పుడు వంగి నడుచుకుంటూ లోపలికి వెళ్తారు.